దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. గమనించినట్లయితే కనుక ఈ మాటలను ప్రవక్త అయినటువంటి ఏలియా అంటున్నాడు. తను ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవునికి ఇలాగ మొరపెడుచున్నాడు, దేవా యెహోవా నా ప్రార్థన ఆలకించి అనేసి ఈ యొక్క ఏలియా దేవునికి మొరపెట్టడం జరుగుతుంది. అయితే ఏలియా ప్రార్థించిన రీతిగా దేవుడు ఏలియా యొక్క ప్రార్థన ఆలకించి అతనికి జవాబును నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఏలియా దేవుడు మన దేవుడే. ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు అతని ప్రార్థన విన్న దేవుడు. ఏలియా వర్షం పడాలి అని ప్రార్థించినప్పుడు అతని ప్రార్థన విన్న దేవుడు. నువ్వు కూడా అలాగ ప్రార్థించు, నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా వింటాడు. నీ విన్నపాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. నువ్వు ఏ కార్యం కొరకైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నావో ఆ యొక్క ప్రార్థనను దేవుడు నిశ్చయముగా ఆలకించి అంగీకరించే దేవుడిని మాత్రమే మర్చిపోవద్దు. ఆయన మౌనముగా ఉన్నాడనేసి నువ్వు దిగులు పడకు, ఆయన సమాధానం ఇవ్వట్లేదని చెప్పేసి నువ్వు బాధపడకు. నిశ్చయముగా ఒకానొక సమయమున ఒకానొక దినాన నీ ప్రతి ప్రార్థనకు జవాబును ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చెయ్యి, నువ్వు ప్రార్థిస్తూనే ఉండు, అలసిపోకుండా సోలిపోకుండా సమస్యలు పోకుండా నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబునిస్తాడు. దేవుడి మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.